మన తెలుగు కలకాలం మనగలుగు. మన స్వామి అంటారు, సత్సంకల్పము, దృఢ నిశ్చయము, నిరంతర సాధనల సమ్మేళనమే విజయం అంటారు స్వామి వివేకానంద. ఆ నరేంద్రుని సందేశం ఆదేశంగా ఈ దేశమో ధీమంత నరేంద్రునికి మనం అందరూ అండగా నిలబడి స్వచ్ఛ భారతమో స్వర్ణ భారతమో పునర్నిర్మిద్దాం. జై హింద్, భారత్ మాతాకు నమస్కారం. మేషఘోష కాలే తప్పకుండానండి. నేను 25 సంవత్సరాలు కష్టపడి 25 మినీ కవితలు రాశానండి. ఆ పుస్తకం పేరు మేషఘోష. ఒక మేషం ప్రపంచానికి ఎలా తెలియజేస్తుంది ప్రపంచ శాంతి కోసం. హైందవులు ముసల్మానులు అకారణ కలహం ఇరువురి నిత్యకృత్యం. నాకైతే ఎంతో సంతోషం. మతమౌఢ్యంతో ఇరువురు చేసే కరాళ నృత్యం చూచి మాత్రం కాదు, మతం ఏదైనా ఇరువురు నన్ను సమ్మతించినందుకు వారి జాతరలో నేనే బలి, వీరి బక్రీదుకు నేనే కుర్బానీ. నమస్కారం. చప్పట్లు కొట్టరా, మర్చిపోతున్నారు. ఇప్పుడంతా నమో నమో భారతాంబ అని పిలుస్తుంది ప్రపంచమంతా కూడా. అంటే భారతమాతకు నమస్కారం అర్పిస్తుంది, నరేంద్ర మోడీని కీర్తిస్తుంది. అందుకని నమో నమో భారతి అంటోంది విశ్వం. ఆ మాటను వారు గుర్తు చేశారు. తర్వాత శ్రీమతి సరస్వతి రామశర్మ గారు అవధానిని వారి అభినందన పద్యాలు అందిస్తారు. నమస్సభాయ్. శ్రీ భారతీ తీర్థుల వారి మహాసభగా దీనికి పేరు పెట్టినందుకు వారి కృపా కటాక్షాలతో ఆ తుంగభద్ర ఎంత ఉద్ధృతిగా ఉంటుందో ఇక్కడ భరత్ యొక్క పద్య రాసి అంత ఉద్ధృతిగా మనము నిన్నటి నుండి చూస్తున్నాము, చెప్పనవసరం లేదు. నేను రాసినంత వరకు మొత్తం 75 పద్యాలు రాశాను, కానీ నిన్న పూరణాంశాలు రాసేటప్పుడు 1, 2, 3 పద్యాలని అందుకోలేకపోయాము అన్నప్పుడు అన్నాను, నన్ను మొత్తానికి సరస్వతిని వినాయకుడిని చేసేసినావు నాన్న. మహాభారతం అప్పుడు వినాయకుడు ఎలాగైతే ఆ గంటను అందుకోలేకపోయాడో నేను కూడా అలాంటి స్థితిని నాకు కల్పించావు, అంటే నువ్వు పరమ గురువుగా ఎదుగుతావు అని చెప్పి అన్నాను. నేను తెలుసుకున్నంత వరకైతే చాలా అద్భుతమైన పదబంధాలను, చక్కటి సమాస గుంభనాన్ని, ముఖ్యంగా శబ్దాలంకారాలు అర్ధాలంకారాలను బాగా ఉపయోగించాడు. శబ్దాలంకారాలలో మొత్తం పద్యాలు దత్తపదుల పద్యాలు అయితే యమకాలంకారంతో చాలా యమ అనేటట్టుగా అంటే యమ అనే పదానికి మనము అతిశయోక్తిని చెప్తూ మాట్లాడుతూ ఉంటాం. అట్లా యమహో అనిపించాడు యమకాలంకారంతో. చాలా పద్యాలు ఉన్నాయి అందులో. ఉపమా, ఉత్పేక్ష, అర్ధాంతరన్యాసము, భ్రాంతిమల అలంకారము, తర్వాత నిందాస్తుతితో కూడా ఈరోజు పద్యాలు వచ్చినాయి. చాలా అద్భుతమైనటువంటి వర్షం కురిస్తే, కుంభవృష్టి కురిస్తే దాన్ని ఎలా వర్ణిస్తామో తెలియదు, కానీ 75 పద్యాలు రాసినప్పుడు మాత్రము అసలు ఆగలేకుండా రాస్తూ ఉన్నప్పుడు ఆ చెయ్యిని ఆపితే ఒక 2-3 గణాలు వెళ్ళిపోతాయేమో అన్నంత అప్రమత్తంగా పద్యాలు రాయవలసిన పరిస్థితిని కల్పించాడు లేఖకులకు. కాబట్టి అంతటి సరస్వతీమూర్తిని ఆశీర్వదించలేమేమో, కానీ భగవంతుడే ఆశీర్వదిస్తున్నట్టుగా ఒక 2 పద్యాలను నేను వినిపించదలిచాను. సరస మనోజ్ఞ భావ పద సంపదలుల్కుచు నాదమందు, సరస మనోజ్ఞ భావ పద సంపదలుల్కుచు నాదమందు, సుస్వరమున పూరణల్ సలిపి సత్కృతులెన్నియొనందజేసి తా పరమ గురుత్తముల్ మురియ, తా పరమ గురుత్తముల్ మురియ పారగజేసిన భక్తి తత్వమున్. పక్కన గురువు ఉంటే ఎంత భక్తిగా, ఎంత వినయంగా, ఎంత లోపల నుంచి ఎన్ని పదాలు ఉబుకి వస్తున్నా కూడా గురువు గారు సమ్మతించింది ఆ పదాన్ని వేయడం లేదు. అది నాకు బాగా నచ్చింది. మాకు ఇలాంటి గురువులు ఇంకా, అంటే మేము ఇంకా చెప్పేదేముంది, కానీ
ఇప్పుడు ఇదే సుకృతి అనుకుంటున్నాం మేము. మాకు ఇక్కడ మరుమాముల సోదరులు ఇలా మాకు ఇలాంటి అవకాశాలు కల్పించడం అనేది నిజానికి మేము కూడా అలాంటి గురువులను చూసి వాళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం. పరమ గురుతముల్ మురియ పారగజేసిన భక్తి తత్వమై భరతుడు చేసే నేడు సభ భారతి తీర్థ కృపారసమ్మునన్ మృదుపద మంజుల వాణియే కదిలించెడు కచ్చపిగను కమనీయముగా మృదుపద మంజుల వాణియే కదిలించెడు కచ్చపిగను ఘననీయముగా పొదవిను పద్యములన్నీయు ముదముగ నీ భరత శర్మ పూరణలందున్ ఉప్పల ధడియము విజ్ఞత నొప్పెడు పద్యాల జరులను ధృతి తోడన్ చెప్పెను. ఉప్పల ధడియము విజ్ఞత నొప్పెడు పద్యాల జరుల నుధృతి తోడన్ చెప్పెను. శతావధానిగా మెప్పొందగ పండితాలి మేలిమి సభలోన్ చక్కటి పదబంధాలను మిక్కిలియా వాణి మెచ్చ చక్కని పదబంధాలను మిక్కిలిగా వాణి శిరము మేలిమి శోభల్ జెక్కెను. మేలిమి శోభల్ దక్కగా నలంకరించెను. నిక్కముగా భరతుడిడెను నేర్పుగా సభలోన్. ధన్యవాదములు. ధన్యవాదాలు మేడం, చక్కని పద్యాలు అందించారు. ఆముదాల మురళి అన్నను సాదరంగా వేదిక స్వాగతిస్తోంది. మురళి అన్న స్వాగతం. తర్వాత అభినందన పద్యాలు అందించడానికి శ్రీమతి లక్ష్మీ మానస గారు స్వాగతం. వారి తర్వాత ధనికొండ ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. ఇంకొక 9 మంది ఉన్నారు కాబట్టి మనం సమయాన్ని దృష్టిలో ఉంచుకుందాం, వేగవంతంగా పూర్తి చేసుకుందాం. శతావధాని మా అగ్రజుడు ఆముదాల మురళి అన్నను సాదరంగా స్వాగతిస్తూ. స్వాగతం మేడం. జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, ప్రత్యేకించి ఈ అవధాన కుటుంబాన్ని నాకు కానుక చేసిన మా నాన్నగారు డాక్టర్ మంకాల రామచంద్రుడు గారిని స్మరించుకుంటూ, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ కూడా నమస్సులు చెల్లిస్తూ, దర్శనం వారి ఇంటి ఆడపడుచుగా వారి ఆదరాభిమానులకు పాత్రురాలనైన నేను కృతజ్ఞత అనే మాట చెప్పడం చాలా తక్కువే. కాబట్టి వారికి అనేక నమస్సులు తెలియజేసుకుంటూ, నిన్న ఇవాళ జరిగినటువంటి శతావధాన సంక్రాంతి గురించి నా స్పందన. దేదీప్యమానమౌ దేవవాద్యము నీదు కరకంజమున చూడ కనులు పండే వాగ్దేవి వసించి వాణి అయి నినదించే రసనాగ్రమందున రమ్యరీతి పదపదంబున పద్య పరిమళంబులు చింద పరవశమ్ము కలిగే భరతవర్య 10 కాలముల్ నిల్చి వర్ధిలు పరమేశి పాదమంజీరమై ప్రభలనొలుక నందికేశ్వరుండో నాగోపవీతుడో శివుని నాదసేవ చేయుభంగి వెలిగే నీదు విద్య విభ్రాజమానమై మధువులొలికె నేడు మాన్యసూరి. స్వస్తి. నమస్తే. ధన్యవాదాలు మేడం. తర్వాత ధనికొండ ప్రసాద్ గారు, వారి తర్వాత యువ అవధాని బాణావత్ నితిన్ నాయక్ సిద్ధంగా ఉండాలి. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం, సభాసదులకు నమస్కారం.
ఈ ఈ అవధానాన్ని గురించి భరత్ శర్మ ఎక్కువ నేను ప్రసంగించను, పద్యాలు మాత్రమే. వారి అవధానం ఎంత అందంగా ఉన్నది అనేది. సరస భావన నిండు చక్కని శైలి తోడుత సాగుచున్ త్వరితమౌగతి తోడ సాగెడు ధారతో అసమానమై మురిపెమెచ్చడు స్వాదుతన్ మనమున్ హరించెడు రీతిగన్ భరత శర్మ వధాన వాహిని భవ్య గౌతమి పోలేడిన్. అలాగే దర్శనం సోదరుల గురించి నిరతము దార్శనికత మీన్స్ ఫిలాసఫీ, నిరతము దార్శనికతతో పరతత్వమునించు భాగవతులై సాహిత్య రసామృతమును పంచెడు మరుమాముల సోదరులకు మా ప్రణతులివే. ఇక అవధానంతో పాటుగా ఇంకా మెచ్చుకోవాల్సింది అవధానుల పాత్ర కంటే కూడా సంచాలకుడి పాత్ర ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించింది. వారి చమత్కారాన్ని మేము బాగా ఎక్కువ ఎంజాయ్ చేశాం. నరునకు కృష్ణునట్లు, నరుడంటే ఇక్కడ అర్జునుడు, నరునకు కృష్ణునట్లు చిరునవ్వులతో అవధాన కేళిలో సరసన నిల్చుచున్ భరత శర్మను తీర్చిదిద్దినట్టి సద్గురువగు వద్దిపర్తి అనగూడగా ఈ గురు శిష్య బంధం అబ్బురమగు దీపమై నిలిచే భూషగా నిలిచే వధాన విద్యకున్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. వారి తర్వాత యువ అవధాని బాణావత్ నితిన్ నాయక్, బాసర IIITలో విద్యాభ్యాసం చేసి ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఒక్క నిమిషం, ఇక్కడ నేను పృచ్ఛకులను కూడా అభినందించాలి. ఈ చలికాలంలో 8 గంటలకల్లా వచ్చి ఇక్కడ కూర్చోమంటే 100 మంది పృచ్ఛకులు, వయస్సు మీరిన వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారంటే పృచ్ఛకుల సహనం కూడా అభినందనీయమే. పద్యం అందరినీ లాక్కొని వస్తుంది, పద్యం అందరినీ ఒక్కచోట కూర్చేటటువంటి శక్తి. కాబట్టి పద్యం తలుచుకుంటే చలి ఏం చేయలేదు, వార్ధక్యము ఏం చేయలేదు. సోదరా. సభా సరస్వతి అయి నమః. సభావేదిక మీద ఉన్న గురువులకు నా నమస్కారములు. సోదరుడు భరత శర్మ అత్యద్భుతమైన ధాటి, ధారణ, వాగ్ధోరణి, ధైర్యమును ప్రదర్శించి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అద్భుతమైన వాగ్ధోరణి పటిమ. భరత శర్మకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శృంగేరీ సురభారతీ పదరస శ్రీధారయాధారమయీ సాంగోపాంగకవిత్వమై విధుమయస్వచ్ఛ ప్రశాంతార్ద్ర శాస్త్రాంగీకారశతావధానము భవత్స్వాంతాత్తవాగ్ధోరణిన్ తుంగాతీర నివాసిని శిరముపై దుగ్ధమ్ముగా వ్రాల్చితో తుంగాతీర నివాసిని శిరముపై దుగ్ధమ్ముగా వ్రాల్చితో కన్నులు చెమ్మగిల్లినవి కానగనీదు శతావధాన విద్వన్నవధాటి జూచి భరతా రసభారతి వాగ్వధూటి రాగోన్నత వీణనాద మధురోత్కర కంఠముదాల్చి నీవు బల్దన్నుగ నిల్చి చాటితివి దర్శన ధర్మ పతాకమిల్లడన్ రసమయమయి పులకిత హృది పసగలిగిన ధాటిలోన వరమురళీ రాజసరవళీ స్వరకేళీ లసదార్ధ్రఝరిలోన తేలి రయముగ భరతా. మరొక మారి శతావధాన తిలక సోదరుడు భరత శర్మకు హృత్పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యోస్మి. చక్కని పద్యాలు, అద్భుతమైన గానం. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం.
ఎందుకంటే యువతరాన్ని నవతరాన్ని తట్టి లేపకపోతే పద్య విద్యకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా యువకుల్ని ప్రోత్సహించే లక్షణం అలవర్చుకుందాం. సోదర మంచి పద్యాలు అందించారు, అభినందనలు. తర్వాత కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి అవధాని గారు, వారు అందరూ అవధానాలు మానివేసేటటువంటి వయస్సులో అవధానాలు ప్రారంభించిన వారు ఉన్నారు. నిజంగా కరోనా సమయం అవధానాలను అనేక మంది అవధానుల్ని తయారు చేసింది. ఒక కంది శంకరయ్య గారు కావచ్చు, ఒక కాటేపల్లి వారు కావచ్చు, ఒక గండ్ర లక్ష్మణరావు గారు కావచ్చు, ఇట్లా అనేక మంది అవధానాన్ని ప్రారంభించారు. నిజంగా స్వాగతం సార్. అందరికీ నమస్కారాలు. నెక్స్ట్ చెప్తా. ముఖ్యంగా దర్శనం శృంగేరి దర్శకులు వారు, ఒక్క దర్శనమే కాదు, శృంగేరి దర్శకులు అమ్మవారిని దర్శింపజేస్తున్నారు. పద్మాకరాలయంలో భారతీ దర్శనం భరత శర్మ చూపిస్తున్నారు. నేను ఎక్కువగా ఎంత రాద్దామన్నా రాయలేకపోయాను. ఒక పద్యం. వరవాణి స్వరవరనిధి స్మరజనకార్యధరులు స్వర్విద్యార్థుల్ గురు ఒద్దిపత్తి పద్మాకర కిరణు భరతవధాని కర్మిష్ఠి నతుల్. నమస్కారం. బాగుంది సార్, ధన్యవాదాలు. విట్టుబాబు గారికి ఇవ్వండి. ఆ తర్వాత శ్రీ అమరావతి కళ్యాణ చక్రవర్తి గారు, తెలుగు భాషోపాధ్యాయుడిగా, డిజిటల్ పాఠాల రూపకర్తగా, తెలుగువారికి సాంకేతికత రాదు అన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కళ్యాణ చక్రవర్తికి చూపెట్టాలి. అంతటి సాంకేతిక సొంతం చేసుకున్నవాడు. ధన్యవాదాలు సార్. సభాయ నమః. సభా సరస్వత్యై నమః. గత జన్మ పుణ్యమో తల్లిదండ్రి దీవెనో తెలుగు వెలుగులు పంచ అవతరించెనేమో గురు పద్మపాదాల సేవింప ఫలితమో ఆత్మీయ ఆశిస్సులందెనేమో సాహిత్య దీప్తిని వెలిగించగా మిమ్ము ఆ భారతే రూపుదాల్చనేమో సాహిత్య దీప్తిని వెలిగించగా ఆ భారతే మీ రూపుదాల్చనేమో శ్రీ భరత శర్మ మీ అవధాన విద్యతో అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం గలమెత్తి పద్యాలు గనగనా చెప్పగా శ్రీవాణి మూవల శబ్దమయ్యే సోదాహరణలతో నాటి నేటి లోక రీతి భావాలు అమ్మ సుమాలలాయే మీ జ్ఞానకాంతులు శ్రీదేవి రత్న మీ జ్ఞానకాంతులు శ్రీ శారదాదేవి రత్నకాంతుల పీఠమై వెలుగులీనే శ్రీ భరత శర్మ మీ అవధాన విద్యతో అలరింది ఈ భారతం మురిసిపోయింది మా మానసం. ధన్యవాదాలు. ధన్యవాదాలు కళ్యాణ్ చక్రవర్తి. చక్కని అద్భుతమైనటువంటి గానం సొంతం చేసుకున్నటువంటి యువకుడు కూడా. వారి తర్వాత శ్రీ తాటికొండ శివకుమార్ శర్మ గారు అభినందన పద్యాలు అందిస్తారు. వారి తర్వాత ముత్యంపేట గౌరీశంకర శర్మ అన్న అవధాని, వారి పద్యాలను కూడా మనం వింటాం. నమస్సభాయై. భరతుడవదానమందున భవ్యయశుడు రూపునందున అవధాని రూఢిగాను యువతరమునగాంచితి ఉల్లమందు కాంతి సంక్రాంతి దినమున కమ్రపుష్టి కాంతి సంక్రాంతి దినమున కమ్రపుష్టి అడుగడమే తడబుగ మీరంతవేగ పద్యములల్లుటగాంచితి బదులు పలుక అడగడమే తడబుగ మీరంతవేగ పద్యములల్లుటగాంచితి బదులు పలుక
పదములేదయ్య అవధాని పలుకులమ్మ నిలచి నర్తించు నిక్కము నీదు రసన అవధానమ్మున భరతుడు ప్రవిమలమౌ అంశపత్య ప్రాశస్త్యములన్ కవనపు సారపు గనుగొన నవనీతపు రుచిని బోలె నవ్యప్రభయై. స్వస్తి. ధన్యవాదాలు మిత్రమా. ఆ తర్వాత అవధానగ్రజులు అవధాని వారు ఇరువురు అవధానం చేసిన ఒక్కరు అవధానం చేసిన అదొక పద్య ఝరి ప్రవహించినట్లుగానే ఉంటుంది. మా అగ్రజులు ముత్యంపేట గౌరీశంకర శర్మ అన్న పద్యాలు వింటాం. ఆ తర్వాత ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు సిద్ధంగా ఉండాలి. నమస్సభాయై. ఈరోజు సోదరుడు ఉప్పలదడియం భరత్ శర్మ గారు చక్కగా వారి యొక్క పద్యాలలో ఇటు తెలుగు సంస్కృతాన్ని రెండింటినీ మేళవించి అత్యద్భుతంగా మనకు పద్యాలను అందించారు. ఒక ఆర్యోక్తి ఏమిటంటే ఆలంకారికుల వచనం, నవిద్యతే యద్యపి పూర్వవాసన గుణానుబంధి ప్రతిభానమద్భుతం శృతేన యత్నేన చ వాగుపాసిత ధ్రువం కరోత్యేవ కమప్యనుగ్రహమని దండి లేదా భామహుని వచనం. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి క్లిష్టమైన అంశాలనైనా కవి చెప్పగలడు అని ఆర్యోక్తి. కాబట్టి అవధానంబులు చేయగల్గుటకు సాధ్యంబౌనే ప్రాగ్జన్మ సంభవ సంస్కార కళా తపోధికులకే భాగ్యం వదేగల్గు నేడవధానంబును చేసినారు సుకవుల్ ఆహాయనన్మెత్సగా అవధానాగ్రని ధీవరేణ్య భరత ఆశీస్సులందించెదన్. రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై. ఆయన పద్యాలు చెప్తుంటే అందరూ అంటున్నారు రాయడానికి వీలు కాలేదని. ఇదివరకు గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు ఉండేవారట, నేను చూడలేదు. ఆయన కూడా పద్యాలు చెప్తుంటే ఒక సవాల్ చేశాడు. జలదారంభ విజృంభమాన ఘన వర్ష ప్రోద్భవాసారధారల ధిక్కార మునర్చు మత్కవన ధారాధోరణి దాటికి నిలువన్బూని కలంబుబూని నే చెప్పినట్టుల వ్రాయంగల ధీరుడైన మొనగాడుంగలిగేనే ఎవ్వడేన్ అని సవాల్ చేశాడు. నేను చెప్తుంటే ఆ వేగాన్ని రాసేటువంటి మునగాడు ఉన్నాడని ప్రశ్నించాడు. అలాంటి మునగాడు మన భరత్ శర్మ. కాబట్టి పద్యాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై సత్కృతి ప్రమదామోహన భావమూర్తి సుమనో రాజత్కళావేశ ఉత్తమ సంస్కారము రూపుగొన్న సుమతి తారుణ్య లావణ్య ఉత్తమ సంస్కారము రూపుగొన్న భరత తారుణ్య లావణ్య భావము పెంపొందగ శ్రేయమున్ గొనుము నిత్యశ్రీలతో సత్కవి సరసముగా సత్సభలో విరిజల్లులు కురిసినట్లు విద్వత్ కవులే మురియగా సాగెను మీ కృషి వరభరత 1000 ఏండ్లు వర్ధిలుమన్నా. ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు. చక్కని పద్యాలు, అద్భుతమైన గాత్రం. ఆ తర్వాత అభినందన పద్యాలు అందించడానికి ముత్యంపేట మల్లికార్జున శర్మ గారిని ప్రకటించడం జరిగింది. అన్న స్వాగతం. ఓకే. శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. వారి తర్వాత డాక్టర్ బి వెంకట్ కవి గారు సిద్ధంగా ఉండాలి. ఇంకొక 5 ఉన్నారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం, వేగవంతంగా ముగిద్దాం. ఒక 2 ప్రకటనలు ఉన్నాయి. దయచేసి మీరు చదివినటువంటి అభినందన పద్యాలను తప్పనిసరిగా విట్టుబాబు అవధాని గారికి అందించండి. చదవండి సార్. స్వాగతం. సభకు నమస్కారం. నా పేరు పరిమి వెంకట సత్యమూర్తి. సభకు నమస్కారం. అవధాన వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన చాలా శతావధానాల్లో నేను పాల్గొన్నాను. యువక శతావధాని లలితాదిత్య గారు
మరి పట్వర్ధన్ గారి అవధానం, అలాగే కాశీలో జరిగిన పూజ్య గురువు త్రిభాషా సహస్రావధాని శ్రీ వద్దపతి పద్మాకర్ గారి శతావధానంలో పురుషగుణ పాల్గొనే అదృష్టం నాకు దక్కింది. అప్పుడే గురువుగారి పక్కన కూర్చున్న శ్రీ భరత్ శర్మ గారు సభను ఎంతో అలరించారు. అప్పుడే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. శతావధాన తిలక శ్రీ ఉప్పల ధడియం భరత్ శర్మ పద్యం చదివే వేగం ఎంతో అద్భుతంగా చాలా బాగుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు కూడా ఏమాత్రం తడుముకోకుండా చక్కగా చెప్పారు. అంటే ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అంటే పండితులకు అవధానికి జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి ఇప్పుడు తెలిసిందనమాట. అంత చిన్న పిల్లవాడు కూడా జనరల్ నాలెడ్జ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు కూడా తడుముకోకుండా సమాధానం చెప్పి ఇలా పద్మాకర్ గారి శిష్యుడు అనిపించుకున్నాడు. ఆశువులు కూడా ఎంతో వేగంగా గడగడ తడుముకోకుండా ఒక్కసారి చెప్పడం విని ఆశ్చర్యం కలిగించింది. కంది శంకరయ్య గారు చెప్పినట్టుగా భరతశర్మ గారు చేసే మొదటి శతావధానం అంటే ఎవరూ నమ్మలేనంత గొప్పగా ఉంది. అంత వేగంగా చెబుతుంటే ఆ ప్రాసికులు పద్యాన్ని రాసుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఆశుకవిగా వారి వేగం ఎంత ఉందో తెలుస్తోంది. భరతుని పద్య కుసుమాన్ని ప్రేక్షక భ్రమరాలు చుట్టుముట్టి ఆ కవితా మకరందాన్ని గురలేను కదా అని అనిపించింది. భరతశర్మ భవిష్యత్తులో మరో ఎన్నో శతావధానాలు చేస్తూ పద్య ప్రపంచంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శతావధాన పూజ్య గురువులు వతిపతి పద్మాకర్ గారి గురుత్వంలో గొప్ప సహస్రావధానిగా రాణించాలని కోరుకుంటూ భరతశర్మ అవధాని గారికి శుభాభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. చివరిగా నాకు అవధానాల్లో పృచ్ఛకునిగా అవకాశం ఇస్తున్న మరుమామల సోదరులకు నా యొక్క ధన్యవాదాలు. మీ పరిమి వెంకట సత్యమూర్తి, హైదరాబాద్. ధన్యవాదాలు సార్. మరొక్క 3 పేర్లు నమోదు చేసుకున్నారు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. నేరుగా పద్యాల్లోకి వెళ్ళిపోదాం. 1-2 పద్యాలు అందిద్దాం. వెంకట్ కవి గారికి స్వాగతం. వారి తర్వాత శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు సిద్ధంగా ఉండాలి. అక్కడ అమ్మాయికు సభయ నమః. అన్నదానం మహాదానం, అన్నదానం మహాదానం, విద్యాదానం మతపరం. అన్నేన క్షణికా తృప్తి, అన్నేన క్షణికా తృప్తి, యావజ్జీవంతు విద్యయా. దీనిలో 2 ఉన్నవి. అవధానంతో పాటు అన్నదానం. దీనిలో అన్నదానం చాలా గొప్పది అంటాం కదా, చాలా గొప్పది. కానీ దానికంటే గొప్పది విద్యాదానం, గొప్పది, చాలా చాలా గొప్పది, పరమ ఉత్కృష్టమైనది కూడా విద్యాదానం. అటువంటి విద్యలు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ ఒక అవధాన విద్యను దత్తాత్రేయ శర్మ గారు గురుకుల విద్యాలయాల్లో చెప్పి ఆ విద్యార్థులతో సన్నిహితంగా ఉండి అనేక అవధానాలు నిర్వహించారు. అటు వెంకటరమణ శర్మ గారు దర్శనం పత్రికను స్థాపించి సందర్శన చేయిస్తున్నారు ప్రపంచమంతటా. దర్శనాన్ని సందర్శనం. ఈ దర్శనంలో అద్భుతం ఏంటంటే చూడండి, పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతి అంటే ఆ పదాలు ఎలా ఉన్నాయి చూడండి. పలకడానికి తేలికగా సరళంగా ఉన్నాయి. తీసుకుంటే భారతి అంటే పూర్తిగా సరస్వతి అమ్మవారే కదా. అటువంటి భారతి అక్కడ జగద్గురువులు ఎంత అద్భుతంగా శృంగేరి అక్కడ చేస్తున్నారంటే, అంటే పదాల కలిక అక్కడ ఏదైతే చిత్రాలు ఉన్నాయో దాని మీదే కవిత్వము, పద్యం ఉంది. అక్కడ తీసుకుంటే దర్శనము 21వ సంవత్సరం అని చెప్తున్నాం. ఇది మనం కాశీలో కూడా ఉన్నటువంటి పృచ్ఛక మహాబృందమే ఇక్కడ ఉన్నారు. కాశీలో అద్భుతంగా నిర్వహణ చేయడం అంటే ఒక దాదాపుగా 15 నెల రోజుల పాటు అది ప్లాన్ చేసుకొని కాశీ విజయాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. నా పక్షాన ఒకసారి ప్రేక్షకుల ద్వారా చప్పట్లు కొట్టిస్తాను ఇద్దరి సోదరులకు. దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా పృచ్ఛకునిగా వెళ్ళాను కనుక ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. అటువంటి అవధాన విద్యను అవధాన సరస్వతి పీఠము కాకుండా అవధాన విద్యాపీఠం అని పేరు పెట్టి చిన్న పిల్లలని అవధానులుగా తయారు చేస్తారంటే అది మామూలు విషయం కాదు. ఇద్దరు సోదరులు కూడా కారణ జన్ములని ఈ సభ మీద సగౌరవంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఆ విధంగా ఉంటేనే మనం ఇటువంటి ఈ విద్యకు వచ్చి మనము నేర్చుకుంటున్నాం. ఈ అవధానములో విద్య అంటే ఏముంది ఇక్కడ? మాతేవ రక్షతి పితేవ హితే నియుంక్తే
కాంతేవ చాభిరమయత్యపనీయకేదం లక్ష్మీం తనోతి వితనోతి చ దిక్షు కీర్తిం కిం కిం న సాధయతి కల్పలతేవ విద్య కదా. కల్పవృక్షంలో ఉన్నటువంటి విద్య దేని సాధించుటలేదు అనేది. మాతేవ రక్షతి, విద్య అమ్మ వలె రక్షిస్తుంది, నాన్న వలె మంచి కార్యాలయందు కూడా నియోగింపజేస్తుంది. అటువంటి విద్య అంటే అవధాన విద్యను తీసుకొని మూలం తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అటువంటి భరత్ శర్మ గారిని చక్కగా ఇది 3వ శతాబ్దం కింద చేయడం జరుగుతుందంటే మామూలు విషయం కాదు. ఇటువంటి విద్యకు ఇంతకుముందుకు చెప్పినటువంటి సహృదయులు ప్రచారం చేయాలి అని ఉన్నారు కదా, ఇది పూర్తి సమర్థం కూడా నేను కూడా చేస్తున్నాను. మనం చేస్తుంటే విద్యకి చాలామంది తీసుకొస్తాము. ఇంకా చిన్న పిల్లల్ని తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది. భావి భారత నిర్మాణాన్ని మనం స్థాపించుకోవడానికి ఇది మూలమవుతుందని చెప్తూ నాకు అవకాశం కల్పించినందుకు భాను గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్, చక్కటి కంఠం, మంచి అంశాలు పంచుకున్నారు. ఆ తర్వాత శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు అభినందన పద్యాలు అందిస్తారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుందాం. తర్వాత శ్రీమతి రావూరి వనజ గారు సిద్ధంగా ఉండాలి. నమస్కారం సార్, మాది పాలెం గ్రామం. పాలెం గ్రామంలో అవధానాలు, కవి సమ్మేళనాలు విపరీతంగా జరిగేటువంటి విషయం నేను విన్నాను తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. ఒకవేళ శతావధానాన్ని చూసినా కూడా టీవీలో చూసిందే తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. ఈ కార్యక్రమాన్ని తిలకించమని ఆహ్వానించినటువంటి వాళ్ళు మా గురువు మరుమాముల దత్తాత్రేయ శర్మ సార్ గారిని కృతజ్ఞత తెలుపుతూ ఒక 3 పద్యాలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాం. రారమ్మని మరుమాముల తీరగు అవధానమిచట తిప్పగా కలగన్ కోరికతో నరుతించితి కారణ జన్ములను కంటి కరములు మోర్తున్ కంటిని శతావధానిని వింటిని గతమందు నేను విబుధుల పేర్లన్ గంటల తరబడి కదలక ఉంటిని కన్నార్పకుండ ఉప్పలదడియం మనసారగనే కంటిని ఘనముగా అవధాన పఠిమ కనపరచగని వినగలిగితే చెవులారను వినిపించగ దీవెనలను విబుధులు భరతున్ భరత శర్మ అవధానము మరచుట నాతరము కాదు మరణము దాకన్ స్మరించదను నిత్యము పరమాద్భుతమై నిలిచెను పాటిగనాలో కవులవధానుల మధ్యన కవనము వినిపింపనించి కదలితి నేను వివిధములకు శతకమ్ముల చవి చూడగ చేసియుంటి సహృదయులకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తర్వాత శ్రీమతి రావూరి వనజ గారు, వారి తర్వాత రాఘవేంద్రాచారి గారు, వేలేటి శైలజ గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారం. భరత శర్మ గారికి వందనాలు, శుభాశీస్సులు. వారిని ఆశీర్వదిస్తూ వందనాలను అందజేస్తూ ఒక 2 పద్యాలు. తెలుగు అవధాన పదవికి వెలుగు మీరు, తెలుగు భాషకు వేవేల జిలుగు మీరు, తెలుగు భారతిగాంచు సంతృప్తి మీరు, ఖ్యాతి కలగాలి మీకెప్పుడు ప్రఖ్యాతిగాను. శారదాంబయే మదిలో సంతసముగా నిలిచి మధురమౌ శ్రావ్యమౌ నిండుగాను, భావధారలను లిఖించి పలుకుచుండ పండుగాయను మదికెంతో భరత శర్మ, పండుగాయను మదికెంతో భరత శర్మ. అవని నందాకావదాన మలరుదాక, అవని నందాకావదాన మలరుగాక, విజయమే ప్రొద్దు మీకు లభించుగాక, ఆయురారోగ్య సంపద లావహించి శ్రీనివాసుండు మిమ్ము రక్షించుగాక, శ్రీనివాసుండు మిమ్ము రక్షించుగాక. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. రాఘవేంద్రాచార్యులు గారు, వారి తర్వాత శ్రీమతి వేలేటి శైలజ గారు, స్వాతి ప్రసాదం గారు సిద్ధంగా ఉండాలి. సభా సరస్వతికి వందనం. మరి ఈ వేదిక పైన నేను గురువుగారు వద్దిపర్తి గారితో కూడా వారి అవధానంలో పాల్గొన్నాను. ఇంతకుముందు నిన్న కూడా వర్ణంలో పాల్గొన్నాను.
నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా బాల అవధానులు అందరూ కూడా ముందుకు రావాలి, అవధాన విద్యను వారసత్వంగా తీసుకోవాలి. ఎందుకంటే అవధానం అంటేనే చెప్పినారు, మాడభూషిక వింద్రు మనసులో జన్మించి సహజ గంధం ములిగిన సరస విద్య, తిరుపతి కవిజంట తిలకమ్ము దిద్దగా ఎనుంగు నెక్కు నవీన విద్య, కొప్రంపు కవిజంట కప్రంపుటాశువులు గుప్పింప ఎదిగిన గొప్ప విద్య, 8 100 ఎన్నేని వేలుగా తీగ సాగిన పద్య తీర్థ విద్య, ఎట్టి భాషలైన లేనట్టి విద్య, ధ్యానయోగము మా అవధాన విద్య అన్నారు గరికపాటి గారు. నిజంగా కూడా ధ్యానయోగం, ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తే అష్టాంగ యోగాల్లో అతి ముఖ్యమైన అవధానం కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. భరత్ శర్మ గారితో నిన్న నేను పాల్గొన్నాను. వారి వేగం చాలా మన పదాలకి అందినంత వేగంగా ఉన్నారు, ప్రాశ్నికులం మేము రాసుకోలేంత వేగంగా ఉన్నారు. అట్లాంటి వేగం ఉండాలి. అందుకే గరికపాటి గారు ఒక మాట అన్నారు, 10 నోములకు నోచుకున్న పడితే అయినా 11 కొత్తగా అన్నారు. మేము ఒక 100 అవధానాలు చేసినాం, అష్టావధానాలు అంటే 11 అవధానం మళ్ళీ కొత్తగా ఉంటుంది, ప్రాశ్నికులు మారిపోతారు. కాబట్టి 10 పురుళ్లకు నోచుకున్న పడతి అయిన 11 మళ్ళీ కొత్తగా ఉంటుంది. కాబట్టి అవధానం బట్టి అనేటటువంటి విద్య నిత్య నవీనం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి దాన్ని బాగా ఆకలింపు చేసుకొని ముందుకు కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అనేక మంది ప్రాచీన అవధానాల్ని ఉటంకిస్తూ అవధాన వైదుష్యాన్ని ప్రకటించారు. వారి తర్వాత వేలేటి శైలజ గారు, డాక్టర్ వేలేటి శైలజ, తొందరగా రావాలి మేడం, సమయాన్ని దృష్టిలో ఉంచుకుందాం. ఇంకా 5 ఉన్నారు, దయచేసి దృష్టిలో ఉంచుకుందాం. మద్దాల భాస్కర్ రావు గారు, పి బందప్ప గౌడ్ గారు, నల్ల అశోక్ గారు, తూపురాని వెంకటకృష్ణమాచార్యుల వారు. దయచేసి కొంచెం పైకి వచ్చి నిలబడదాం, వరుసగా సమయం సద్వినియోగం అవుతుంది. చిన్ననాటి నుంచి మొన్న భరత్ శర్మ తన ఇంటర్వ్యూలో చెప్పారు, చిన్నప్పటి నుంచి మాటలు రానప్పటి నుంచే తల్లి వీణానాదము, శాస్త్రీయ సంగీతము, తండ్రి సాహిత్యాన్ని పుచ్చుకొని ఇంతటి వాణ్ణి అయ్యాను అని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, నేటి అవధానం చూసిన తర్వాత స్పందించిన నా పద్యాలు. రాజీవాక్షుని మది రమణీయతను పెంచు, శైలజమ్మ చేతి చలువతాను, గోరు ముద్దతోడ గొప్ప విద్యలు నేర్చి గుమ్మరించె నేడు ఘనముగాను, పాల బువ్వ తినడి పసి వయసున నాడు పలుక నేర్చినాడు పద్య విద్య, అవతరించెనిలను అవధాన తిలకుడై తల్లిదండ్రి పుణ్యతపము చేత, ధారణయందు ధీసుదలు ధారగ పొంగెడు ధన్యుడే కదా, పూరణయందు సంస్కృతం పూర్ణత నొంది ప్రఫుల్లమవ్వగా, ప్రేరణ ఏకదా సతము పేర్మిగ నేటి వాళికిన్ సదా, కారణ జన్ముడయ్యినిల కాచును భారతి నెల్లవేళలన్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. మద్దాల భాస్కర్ రావు గారు, స్వాతి ప్రసాదం గారు కూడా సిద్ధంగా ఉండాలి. దయచేసి నేరుగా పద్యానికి వెళ్దాం, 2 నిమిషాలు మాత్రమే తీసుకుందాం. ఓం శ్రీ మహాగణపతయ నమః, ఓం శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసాయ నమః. మనలో ఉన్న మేధా సంపత్తిని ఎంతో వృధా చేసుకుంటున్నాం, కానీ శ్రీ భరత శర్మ గారు అవధాన విద్యతో సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకు ఎంతో అభినందనీయం. అలానే విద్యార్థులు కూడా అనుసరిస్తే ఏ పరీక్షలోనైనా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు అనిపించింది. ధన్యవాదాలు సార్. వీరిని ఆదర్శంగా తీసుకుందాం అందరం సమయ పాలనలో. వారి తర్వాత శ్రీ పి బందప్ప గారు, నల్ల అశోక్ గారు తొందరగా రావాలి. వారి తర్వాత తూపురాని వెంకటకృష్ణమాచార్యుల వారు. దయచేసి ఇక్కడికి వచ్చి ఉండండి, ఏమనుకోవద్దు. మనం 4ంటికి ధారణ ప్రారంభం కావాలనుకున్నాం కాబట్టి 1-2 నిమిషాలు అటు ఇటు మాత్రమే జరగాలి సమయం. వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఉప్పలదడియం భరత్ శర్మ గారి శతావధాన కార్యక్రమానికి స్పందన తెలియజేయుటకు నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉప్పలదడియం భరతుడు చెప్పిన పద్యముల నడక శ్రేష్టమ్మిలలో నుప్పెన తీరుగ వెడలిన గొప్పగు పద్యాల కుసుమ కోమల హృదయ,
సతతము పద్యపు హోమము గతమెవ్వరు చేయలేదు ఘటికుడవివే మితిలేనిది నీ ప్రతిభయే శతావధాన తిలకమీవు శాశ్వతమిలలో. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తూపురాని వారు, వారి తర్వాత కవిశ్రీ సత్యబాబు గారు సిద్ధంగా ఉండాలి. సభా సరస్వతి నమః. మరుమాముల సోదర ద్వయం వారికి కృతానేక నమస్సులు సమర్పించుకుంటూ అవధాన విద్యకు ప్రాపుగూరుస్తున్నారు వారు. అవధాన విద్య కౌశలానికి వైభవానికి వారు జీవితాన్ని ధారబోస్తుండడం సర్వత్రా శ్లాఘనీయం. ఇక్కడ రెండు విషయాలు తప్పనిసరిగా మనవి చేసుకోవాలి. అన్న మన్నించాలి, ఏమనుకోకు, పద్యానికి వెళ్ళవా? సమయం చాలా, ఎందుకంటే గడియారం అక్కడ ఎదురుగుంది మనకి. గురుపుత్ర అది మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తుంది. గురురివా అన్నారు. గురుపుత్ర గురురివా గురు శిష్య గురురివా అన్నారు. పుత్రాచేత్ పరాజయం అన్నారు. గురువు అన్నవాడు తనను మించిన వాడిగా శిష్యును తయారు చేయాలి. ఇక్కడ వద్దిపర్తి వారు ఆ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. భరత శర్మ గారిని అవధాన కౌశలంలో తీర్చిదిద్దారు. ఇందుకు ఆ ఇరువురిని కూడా ప్రశంసిస్తూ వర్తమాన జీవనరేఖ వర్ధమానమగుచు వర్తమాన జీవనరేఖ వర్ధమానమగుచు భవితయేమో ప్రవర్ధమానమగుచు భరత శర్మకు బంగరు భవిత గూర్చ నిత్యనూత్న సంపద్య సందీప్త శోభా కవితాధారయు ధారణాపటిమయున్ కంఠోక్తి మాధుర్యమున్ వివిధ క్లిష్ట సమస్య పూర్ణములన్ వినానమున్ శాస్త్ర వైభవ పండిత్యముగల్గి శారద కృపావాదిన్ సహస్రాఖ్యగా అవధానంబులు సల్పు శ్రీ భరత శర్మ మీకు మేల్గావుతన్ హృత్పూర్వక శుభకామనలు అందిస్తూ వారు దినదిన ప్రవర్ధమానంగా అవధాన సామ్రాట్గా ఎదగాలని వారిని ఆశీర్వదిస్తూ ఇంత చిక్కని అవకాశాన్ని వసంగిన మహనీయులందరికీ సప్రశ్రయ ప్రణామాంజలను సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. శుభం పోయారు అన్న. ధన్యవాదాలు. తర్వాత శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు, ముద్దు రాజయ్య గారు, వారిని సాదరంగా పైకి స్వాగతిస్తున్నాం. అవధానాల్లో యాంత్రిక గణితాన్ని ప్రవేశపెట్టి వారు యాంత్రిక గణితంతో అవధానం చేయడమే కాదు, నాబోటి వర్ధమాన అవధానాలను కూడా యాంత్రిక గణితం పట్ల శిక్షణ అందిస్తున్నవారు. స్వాగతం సార్. సార్ పద్యాలకు స్వాగతం. ఉప్పలదడియం భరతుడు మెప్పును బడయంగమీది మిక్కిలి ప్రతిభన్ గొప్పగా అవధానమును ఇప్పట్టున చేసినాడు ఎక్కటి జోదై శ్రీమన్మంగళ పారిజాతగుణ సౌశీల్యంబు నీ సొంతమై ఆమోదంబును పొందినావు గదా మాతానుగ్రహం బెంతయో సామాన్యం విధి కాదు తగు విశ్వాసం బది పాటిదో ప్రామాణ్యం బదిగాంచినారమిట శ్రీవాగ్భామపుత్రానిను. దర్శనపత్రిక గురించి ప్రారంభంలో చెప్పి చదువుతున్నాం. దర్శన పత్రికా పఠన ధార్మిక జీవన మందుదేల్చి సందర్శన యోగ దృష్టి చరితార్థము చేయగ మానసంబునన్ మర్మము బుద్ధి చేరి ఇలా మర్త్యుడు పొందును స్వర్గ సౌఖ్యములు స్పర్శము పొందగా మది నిమ్మదికి సత్వము నేర్పును మాసపత్రికై. ధన్యవాదాలు సార్. తర్వాత అవధాన దిగ్గజం శ్రీ ముద్దు రాజయ్య గారిని, డాక్టర్ ముద్దు రాజయ్య గారిని వారి యొక్క అభినందన పద్యాలు, నితిన్ ముద్దు రాజయ్య గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా సాదరంగా స్వాగతం. వేదిక పైన ఉన్న, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు. శ్రీమాత్రే నమః. భరత శర్మ అష్టావధానాల్లో నేను నిషిద్ధాక్షరి పృష్ఠకునిగా అతడు నాకు నిషిద్ధాక్షరి పృష్ఠకుడు ఉండడం జరిగింది. ఛందోభాషణలో కూడా నేను అతనికి, అతడు నాకు పృష్ఠకుడు ఉండడం జరిగింది.
మేము ఛందోభాషణ చేస్తే 4 పాదాలు కాదు 8 పాదాలు చేసేవాళ్ళం. ఎందుకంటే ఆయన ధార ఆగేది కాదు, నాది కూడా అంతే. వరుసగా మళ్ళీ 2 పాదాలు చెప్తే మళ్ళీ వరుసగా 2 పాదాలు, అట్లా చాలా అద్భుతమైనటువంటి ధార. ఈ శతావధానం చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా మాటల్లో చెప్పిన దానికంటే పద్యాలలో వారి గురించి చెప్తాను. ధారణందు ధారలం దైవ గురుని వోలే దిశణ గూడదాల్చి జీవణులను మోదాబ్ధిలో దేలి పూత మనస్కులై వహ్వాయటంచును పల్కుచుండా ప్రతిపాదమున భూషభాసిల్లు రీతిగా పూరణలన్నీయు పలుపు మీరా నల్లేరు పై బండ్ల నడకల పోలిక క్లిష్టాంశములను తేలికగా చేసి సూరివణులు విని శుద్ధములంచు ధృవీకరింపగనెంతో వీకమెరయ భరత శర్మ శతవధాన పటిమనేడు మేటి వజ్రాలహారంపు సాటి వెలిగే సరస సాహిత్య విధులెల్ల శిరములూప వాణియతనిగావుచ పలు విధములా. ఇటువంటి అవధాన క్రతువులకు మూలకారణులైనటువంటి మర్మాముల సోదరులను అభినందిస్తూ ఒక పద్యం. మహితవధాన కార్యముల అంతే మహితవధాన కార్యముల మంజుల మానసధారులౌచు ప్రత్యహము శ్రమించి ఎన్నియ విధంబుల ఏర్పరు పంకజాలుచున్ విహితగతిన్ యశో విభవ నిర్మలులై వెలుగొందువారలన్ మహితుల ప్రస్తుతింతు మరుమాముల సోదరులన్ గుణాబ్ధులన్. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, చక్కని పద్యాలు. మరొక్క 5 నిమిషాల్లో ఈ ఘట్టం పూర్తవుతుందని ప్రకటిస్తూ ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు సంస్కృత వ్యాకరణ న్యాయశాస్త్ర కోవిదులు, నారు మంచివారు, నోరు మంచివారు, వేరు మంచివారు. వారికి స్వాగతం. చిట్ట చివరగా అభినందన పద్యాలు అందించడానికి జంధ్యాల సుబ్బలక్ష్మి గారు 1 నిమిషం సమయం తీసుకుంటారు. ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో నేను చెప్పలేదు, క్లోజింగ్ రిమార్క్స్లో దాన్ని ఆపాను. అచ్చ తెలుగులో కొట్టుకొని పోవుచుంటిమి గట్టెరుగమి భరత శర్మ కైత కడలిలో భరత శర్మ కైత కడలిలో ఇట్టిట్టై ఇట్టట్టై తుట్టదుదకు తేనెవాన తోచెడు వరకు ధారణల వరకు మేము ఎక్కడున్నామో ఏంటో మాకు తెలియదు, ధారణప్పుడే మేము ఎక్కడున్నామో మాకు తెలుస్తుంది. ధన్యవాదములు. చాలా చక్కటి పద్యాన్ని అందించారు మేడం, ధన్యవాదాలు తెలియజేస్తూ. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం భరత శర్మ శతావధానం 2 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగింది. ఇంకొక 2 ప్రకటనలు. దత్తన్న, వెంకటరమణన్న మీ ప్రత్యేకతతో వరంగల్లో కూడా చేపూరి శ్రీరామ్ ఇప్పుడే మన ప్రాంగణానికి చేరుకున్నారు. పద్మ విభూషణ్ ఐ వరప్రసాద్ రెడ్డి గారు నిజంగా ఎముకలేని చేతికి వారు ఒక ప్రతీక, నిదర్శనం. వారికి స్వాగతం సార్. సార్ ముందు వరుసలో కూర్చోవలసిందిగా హృదయపూర్వకంగా. సాహిత్యం అన్నా, సాంస్కృతికత అన్నా, పద్యం అన్నా, అవధానం అన్నా అమితమైనటువంటి ప్రేమతో ముందు వరుసలో నిలబడి ప్రేరణ అందిస్తారు. వారికి స్వాగతం పలుకుతూ చేపూరి శ్రీరామ్ గారి శతావధానం ఫిబ్రవరి 22, 23, 24వ తేదీల్లో కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో జరగనుంది. మనం అందరం భాగస్వాములం అవుదాం, నిరంతరంగా పద్యాన్ని బ్రతికిద్దాం. అట్లాగే ఉగాది సందర్భంగా మా దత్తన్న ప్రోత్సాహంతో పద్య సారస్వత పీఠం కూడా పద్య మహాసభలు నిర్వహించుకోబోతున్నాం మనం 2 రోజుల పాటు. ప్రపంచ తెలుగు మహాసభలు చూసాం. ఉగాది తర్వాత మర్నాడు రోజుల్లో ఉంటుంది డేటు, వేదిక అన్నీ ఒక వారంలో ప్రకటిస్తాం. పద్య మహాసభలు 2 రోజుల పాటు ఘనంగా జరుపుకోనున్నాం. మనందరి సమిష్టి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలకు ముందుకు వెళ్ళాలి. ప్రధానమైన సూచన ఏమిటి అంటే మనం ఎక్కడ పద్య సదస్సులకు వెళ్ళినా, పద్య కవి సమ్మేళనాలకు వెళ్ళినా, అవధానాలకు వెళ్ళినా తప్పనిసరిగా మన తరువాత తరాన్ని మన వెంట తీసుకొని వెళ్దాం. ఇది మనం ప్రతిన పూనాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని పద్యాల వైపు ఆకర్షితులను చేద్దాం. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని మనం చూసాం, అసనారే అని మనం పిలుచుకుంటాం.
వారి మనుమడి చేత రోజు పద్యాలు ధారణ చేయిస్తూ ఉన్నారు. అట్లా తర్వాత తరానికి మనం పద్యాలను అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత తరానికి అవధానాన్ని మోసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత తరానికి సాహిత్య సాంస్కృతిక సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి బాధ్యతను కూడా మనం అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకు ఆ తరాల్ని తీసుకొని రావాలి. అప్పుడు వాళ్ళు ప్రేరణ పొందుతారు. కార్యక్రమాల్లో కార్యకర్తలుగా సేవలు అందిస్తారు. రాను రాను వాళ్ళు అద్భుతమైనటువంటి ఒక దత్తన్నగానో, ఒక వెంకటరమణ శర్మగానో, ఒక అనంతకృష్ణ శర్మ గారిలాగానో, ఒక కందిశంకరయ్య సార్ లాగానో, మా విట్టుబాబు లాగానో వారు తయారవుతారు అని ప్రకటిస్తూ మీరు అప్పుడు పిలిచాను, రాలేరు మీరు 2 సార్లు. రండి, స్వాగతం. చివరగా బందెప్ప గౌడ్ గారి ఒక్క పద్యం మనం మీద 1 నిమిషం వ్యవధిలో. స్వాగతం. సభా సరస్వతికి వందనం. నా పేరు బందెప్ప గౌడ్, వికారాబాద్. పద్యపద భారతి గౌరవాధ్యక్షుని. ఇప్పుడే రాశాను సింపుల్గా పోయం. భరత శర్మ గారి భవ్యావధానము, భరత శర్మ గారి భవ్యావధానము 2 రోజులుగను వింటిమయ్యా. మునిగి తేలినాము ముదమనే సంద్రాన, మునిగి తేలినాము ముదమనే సంద్రాన, మరచిపోము దీన్ని మాన్యులారా. మన యొక్క వ్యాఖ్యాత అధ్యక్షులు పద్యం చావకూడదని చెప్పారు. నాకు ఒకటి గుర్తొచ్చింది, అది చెప్పి ముగిస్తాను. గువ్వాల చిన్న పద్యము. గుడి కూలును నుయ్యిపూడును, గుడి కూలును నుయ్యిపూడును, వడి నీళ్ళన్ తెగును చెరువు, వడి నీళ్ళన్ తెగును చెరువు, వనములు ఖిలమౌ చెడనిది పద్యము సుమ్మి, కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న. నిజంగా మన యొక్క భరత శర్మ గారు చాలా చిన్న వయసులో చక్కగా అవధానం చేశారు. చాలా సంతోషమైంది. ప్రతి అంశం కూడా చాలా సులభంగా చెప్పారు. నాకు ఆనందమైంది. కాబట్టి వారి స్ఫూర్తి మనందరికీ ఉండాలి, ముఖ్యంగా యువతకు ఉండాలి చెప్తూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఒక చక్కని పద్యంతో వారు పూర్తి చేశారు. పద్యం శాశ్వతం, పద్యం అజరామరమైనటువంటిది. కాబట్టి ఇవాళ పోతన లేడు, కానీ పోతన పద్యాలు మన నాల్కల మీద నాట్యం ఆడుతున్నాయి. అది పద్యం యొక్క గొప్పతనం. ఆంగ్లంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, లైఫ్ ఈజ్ షార్ట్ బట్ ఆర్ట్ ఈజ్ లాంగ్ అనేటటువంటి మాట. జీవితం చాలా చిన్నది, కానీ ఆ జీవితం నుంచి సృజించబడ్డటువంటి సృజనాత్మకమైన కళ అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కాబట్టి పద్యం దర్శనం శర్మ గారిని స్వాగతిస్తూ, కాబట్టి పద్యాన్ని బ్రతికిద్దాం, మనం పద్యం కోసమే ఉందాం అని తెలియజేస్తూ, మనం ఫిబ్రవరి 22, 23, 24 తేదీలలో ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి వరంగల్ శతావధానానికి హాజరవుదాం. పద్య మహాసభల్లో మనవంతు కృషి చేద్దాం. అధ్యక్షులకు, అతిథి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ధారణ సభలోకి వెళ్తాం. కొంచెం సహాయకారులు ముందుకు రావాలి. వద్దిపర్తి గారి అవధానం ధారణ సమయంలో నేను ఒక పద్యం చెప్పాను ఆ రోజు. ఎవ్వారి ధారణకి గడియారంపు ముల్లుల వేగము తెల్లబోయే అనే పాదం, అది వారికి బాగా నచ్చింది. తర్వాత పిలుచుకున్నారు. ఇప్పుడు కూడా వారి శిష్యుల యొక్క అవధాన పద్యాల ధారణ ఉంటుంది, అదే పంథాలో కొనసాగుతుంది అని మనం అందరం ఆకాంక్షిద్దాం. గడియారపు ముల్లుల యొక్క వేగాన్ని సైతం అధిగమిస్తూ, ఇందాక కవులు చెప్పినట్టుగా పద్యం రాసుకునే వ్యవధి కూడా లేకుండా పద్య ధారాపాతంగా కురిసింది, ధారణ కూడా అట్లాగే కురుస్తుంది అని ఆస్వాదిద్దాం. మనం అందరం కూడా ధారణలో నిమగ్నం అవుదాం. సెల్ ఫోన్లు అందరం నిశ్శబ్ద విభాగంలోకి మార్చుకుందాం. ధారణ చేసేటప్పుడు అవధానికి ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకుందాం. నిర్వాహకులు సిద్ధంగా ఉండాలి, ఇవన్నీ తీసేస్తారు, ధారణకు ఏర్పాట్లు చేస్తారు. అభినందన పద్యాలు అందించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ పద్యాలు తప్పనిసరిగా విట్టుబాబుకి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. శతావధాన పద్య సౌరభం సంకలనంలో ఆ పద్యాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్లో చదివిన వాళ్ళు అక్కడ మనకున్నటువంటి పుస్తకంలోంచి తీసుకొని ఒక కాగితం చింపి అక్కడే రాసి తప్పనిసరిగా వెళ్ళే లోపలైనా విట్టుబాబుకి అందజేద్దాం. తర్వాత అందజేద్దామనుకుంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది, అందకపోవచ్చు ప్రతులు. కాబట్టి అందరూ తప్పనిసరిగా పద్యాల్ని అందిద్దాం. ఒకటి